ఒకళ్ళు మిమ్మల్ని అన్యాయంగా నిందలేస్తున్నారా? అనరాని మాటలు అంటున్నారా? మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని దూషిస్తున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? మిమ్మల్ని శ్రమలు పెట్టాలనుకుంటున్నారా? మీ కుటుంబాన్ని వేధించాలనుకుంటున్నారా? ఓర్చుకోండి, దేవునికి అప్పగించండి, మోకరించి దేవునికి చెప్పండి, దేవా నేనేం అనలేదు తండ్రి, మీకు తెలుసు కదా తండ్రి, కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తండ్రిని. అక్కడేడు, ఆ ఏడుపేదో అక్కడేడు. ఒకరోజు దేవుడు చూసుకుంటాడన్ని. అంటే ఎంత సహించాలి, ఎంత సహనాన్ని, ఎంత శాంతి స్వభావాన్ని కలిగి ఉండాలి. మాటకి మాట గొడవకు దారితీస్తుందండి. మాటకి మాట గొడవకు దారితీస్తుందండి. ఆ గొడవ గాయపరుచుకునే వరకు వెళ్తుందండి. ఆ గాయాలు మనుషుల్లో కక్షల్ని, పగల్ని నింపుతాయండి. ఆ కక్షలు, పగలు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళిపోతాయండి. కాదండి? మాటకి మాట గొడవ, ఆ గొడవ అనేది కొట్టుకోవడం వరకు వెళ్తుంది. ఆ గాయాల వల్ల పగలు ఏర్పడతాయి. పగలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈడెక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తుంటాడు. గాయపడినోడు కుదురుకుంటాడా చెప్పండి? దెబ్బతిన్నాడు మర్చిపోతాడా? కొట్టిన నువ్వు మర్చిపోతావే కానీ తిన్న వాడు మర్చిపోడు. వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, పగతో రగిలిపోతూ ఉంటాడు. ఒకరోజు నువ్వు దొరికితే, ఒంటరిగా దొరికితే, వాడిలో ఉన్న ఆవేశం, ఆక్రోశం, కోపం, కక్ష, పగ కట్టలు తెంచుకొని నీ ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు. ఆ తర్వాత జీవితం నాశనం, జైలు పాలైపోతాడు. వాడు నాశనం, వీడు నాశనం, సర్వము నాశనం. చూడండి, చిన్న మాట ఓర్చుకుంటే ఎంత పెద్ద ప్రమాదం ఆగిపోతుందండి. చిన్న దగ్గర నువ్వు కంట్రోల్ చేయగలిగితే, ఒక మాట పడు, అది నీకే క్షేమం. అన్నీ చూసుకుని ఆయనకు అప్పగించు.